రైట్ అందేశ్రీ లేరు అనే వార్తను ఇటు యావత్ తెలంగాణ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మీతో అందశ్రీ గారు ప్రయాణం అందరికీ తెలిసిందే. ఏ విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, చాలా తర్వాత కూడా చాలా అంటే గొప్పగా మీరు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఎట్లా ఉండేది సార్? తను ఏ విధంగా మీతో ఉండేవారు ఏంటి? తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోనే అందశ్రీ గారితో పరిచయం ఏర్పడింది. నేను యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తున్న సందర్భం అది 96లో. అప్పుడు నాతో పాటే ముత్తయ్య గారు, ప్రొఫెసర్ ముత్తయ్య గారు ఉండేది. ఇద్దరం పక్క పక్క టేబుల్స్ మీద కూర్చునేది. అక్కడికే అందశ్రీ వచ్చేది ముత్తయ్య గారిని కలవటానికి. ఆ ముత్తయ్య గారు నన్ను పరిచయం చేశారు. ఇంకా తర్వాత తెలంగాణ మీద రాసిన పాటలు వాటి గురించి నాకు ఆయన వివరంగా చెప్పి, తర్వాత మేము వివిధ చోట్ల తెలంగాణ అంశం మీద మీటింగ్ పెట్టినప్పుడు వాటిని ఒక వక్తగా తీసుకొని పోయినాం. మానవ హక్కుల వేదిక తరఫు నుంచి కానీ, లేకపోతే తెలంగాణ ఐక్య వేదిక నుంచి కానీ, తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి కానీ, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయనను కూడా ఒక వక్తగా, ఒక దాంట్లో మాట పాట కార్యతో ఆయన కోసం ఆయనను తీసుకుని వెళ్ళేది. అట్లా ఆయన పరిచయం. మనిషి నిజానికి చాలా కలివిడిగా ఉంటాడు, మొహమాటం ఉండదు, చాలా నిష్కర్షగా చెప్పదలుచుకున్న విషయాలు చెప్తాడు. చాలా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చాలా నిబద్ధతతో చాలా పాటలు రాసిండు, చాలా రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజాన్ని ఇచ్చిండు, ఒక స్ఫూర్తిగా నిలిచిండు. దానికి ఒక జెండా అయిపోయి మిగిలిండు. ఇవాళ ఆయన పాట జాతీయ గీతంగా మారిందంటే అది మామూలు విషయమేం కాదు. ఆయన పాట అంతగా అది ఊరూరికి వ్యాప్తి చెందింది. ప్రతి పల్లెలో ఆయన పాట పాడుకునే వాళ్ళం. ప్రతి కార్యక్రమానికి ఆరంభం ఆయన పాటతోనే స్టార్ట్ అయ్యేది. ప్రొఫెసర్ గారు, మీరు ఎన్నో కార్యక్రమాల్లో వారితో పాటు పార్టిసిపేట్ చేశారు. తర్వాత వారు సమాజాన్ని చదువుకున్నారు. నిజంగా చెప్పాలంటే చదువు పెద్దగా ముందుకు ఎలకమైనప్పటికీ కూడా మీకు ఏమనిపించేది? వారి సాహిత్యం కావచ్చు, అదే వారు ఈ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చారు, ఒక మేస్త్రిగా పనిచేశారు, తర్వాత గొర్రెల కాపరిగా పనిచేశారు, ఆ తర్వాత ఈ విధంగా సాహిత్యము, తెలుగు మీద పట్టు, ఆ తర్వాత ఈ విధంగా పాటలు, ఇవి చూస్తుంటే మీకు ఏమనిపించేది? నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఎందుకంటే ఆయన చదువుకోలేదు. నాకు ఇప్పటికీ కూడా రాయలేను నేను అని అంటాడు. ఆశువుగానే కవిత్వం చెప్తుంటాడు. అదే ఇంత మంచి అద్భుతమైనటువంటి పదాల బంధము, పదాల కూర్పు ఎట్లా సాధ్యమైంది అని నాకు ఒక ఆశ్చర్యం అనిపించేది. నేను అప్పుడప్పుడు అడిగేవాడిని, అందశ్రీ మీకేంది ఇట్లెట్లొచ్చింది, ఏమీ చదువుకోలేదు కదా అని అంటే ఆయన అన్నాడు, నా నాలుక మీద బీజాక్షరాలు ఉన్నాయేమో, అందుకే నాకు అట్లా వస్తుంది కవిత్వం ఆశువు గారు. అవి విని బిరుదురాజు రామరాజు గారికి చాలా దగ్గరయ్యాడు. ఆయన ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. దాదాపు ఈయన ఆయన కొడుకుగా చూసుకునేది, ఈయన ఆయనను ఒక చాలా ఆప్యాయంగా ఆయనను ఆదరించేవాడు. అట్లా ఆయనంటే గౌరవభావం ఉండేది. అట్లా ఒకరితో ఒకరు సహకారం, చాలా విషయాలు వాళ్ళు ఏమి నేర్చుకున్నారనేది నాకు సంపూర్ణంగా ఎప్పుడు చెప్పలేదు, కానీ వాళ్ళిద్దరికి మొత్తానికైతే చాలా పరస్పర సంబంధం ఉండేది. ఆ రకంగా బహుశా ఆయన కవిత్వం మెలకువలు అవి ఇంకా నేర్చుకొని ఉండొచ్చు. ఇంకొక మాట ఏంటంటే, నిజానికి ఆయన అసలు ఇవాళ తెలంగాణ సమాజానికి గద్దర్ తర్వాత ఆయన చాలా పెద్ద ఒక ఆధారం కదా, నిలువు, ఒక నెట్రాడ్ లాగా దాని సాంస్కృతిక అస్తిత్వానికి ఒక ప్రతీకగా నిలిచిన వాడు కదా. అటువంటి వాడు పోవటం ఇవాళ మొత్తం తెలంగాణనే దుఃఖసాగరంలో ముంచిపోయింది. ఆయన ఊహించలేదు ఎవరం కూడా ఇట్లాంటిది జరుగుతుందని. ఇవాళ రేపు అందశ్రీని కలుస్తాం అనుకుంటాం, కానీ అందశ్రీ నుంచి ఇట్లాంటి వార్తలు వింటామని అనుకోలేదు. రోజు ఉదయం వాకింగ్ కు వెళ్తాడు. అప్పుడప్పుడు వాకింగ్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేవాడు. ఆ వాకింగ్ అలవాటు ఉన్నది ఆయనకు. పొద్దున ఉదయం పూట నడుస్తాడు యూనివర్సిటీకి వెళ్ళి. అట్లాంటి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆయన ఉన్నట్టుండి కుప్పగూలిపోయాడని తెలిసి షాక్ నమ్మలేకపోతున్నాయి ఇంకా ఇప్పటికి కూడా. ఇది వాస్తవం కాదేమో అని అనిపిస్తున్నది. పోయి చూసేదాకా ఇది నమ్మలేని పరిస్థితి. ఇంకా ఇప్పటికీ నాకు అదే రకమైన మానసిక స్థితి ఉన్నది.
రైట్. ధన్యవాదాలు ప్రొఫెసర్ గారు. మీ స్పందన, వారికి సంబంధించి మీకున్న అనుబంధాన్ని కూడా చాలా